అనంతపూర్ పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎస్ఐ వీరబాబుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఓ కేసు విషయంపై పోలీస్ స్టేషన్కు వెళ్లిన దళితులపై ఎస్ఐ వీరబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహంతో దళితులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దళితుల పట్ల చిన్నచూపు ఉన్న ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ వీరబాబు గారు దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకు ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. వాస్తవంగా అగ్రకులాలు ఫిర్యాదులు ఇస్తే ఒక విధంగా స్పందిస్తూ ఉన్నాడు, అణగారిన వర్గాలు దళితులు ఎస్సీలు ఫిర్యాదులు చేసి ఒక విధంగా స్పందిస్తూ ఉన్నాడు. దాదాపుగా దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 నెలల క్రితం, 8 నెలల క్రితం, 3 నెలల క్రితం కూడా ఎస్సీ అట్రాసిటీకి సంబంధించిన పిటిషన్లు ఎస్సీలు ఇచ్చినా కూడా వాటిని నిర్వీర్యం చేసే దాంట్లో ఎస్ఐ గారు ప్రథమ భాగంలో ఉన్నాడు. ఎస్సీలను బాటలు బంద్ చేసిన, ఎస్సీలను మంత్రాల నేపంతో దూషించిన, ఎస్సీలను భూముల నుంచి బయటకు వెళ్ళగొట్టి దాడి చేసినా కూడా ఎస్ఐ గారు అగ్రకులాలు రెడ్డి కులానికి సంబంధించిన వారు ఫోన్ చేయగానే వారికి రెస్పాండ్ అవుతుండే తప్ప మా పిటిషన్లు కనీసం డిఎస్పీ గారికి ఎఫ్ఐఆర్ చేయడము ఎలాంటి చేయకుండా ఎస్ఐ గారు దళిత జాతుల్ని ఇక్కడ ఉండి అణచివేస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను 24వ తారీఖు రోజు మరి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఫోన్ కాల్లో బెదిరించి నానా బూతులు తిట్టినందుకు నేను ఒక పిటిషన్ ఇచ్చిన. ఆ పిటిషన్ను మరి ఎస్ఐ గారు దాన్ని తిరస్కరించి నువ్వు నీ దగ్గర ఉన్న రికార్డులన్నీ కరెక్ట్ కావు, నువ్వేమనుకుంటున్నావు, నిన్న మరి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి 20 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడటం జరిగింది, నువ్వు ఎక్కడ పోయినావు, ఏమనుకుంటున్నావురా, నువ్వేమనుకుంటున్నావు